ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుషమేశ్వరు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల 19 వరకు ఉగాది, అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. జస్టిస్ ఇంకా తీసుకుందాం. 6 ఆఫ్ సోర్డ్స్ ఇంకా తీసుకుందాం. 3 ఆఫ్ సోర్డ్స్. యథార్థవాది లోక విరోధి అంటారు. కొన్ని సందర్భాల్లో ఉన్నతులుగా మాట్లాడడం కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కొంత మొహమాటం, కాదనలేని స్థితి, ఏం చెప్తే ఏమనుకుంటారో తెలియని స్థితి, దీని మూలంగా కొంత ఇబ్బందులు. సలహాలు తీసుకునే పరిస్థితులు ప్రస్తుతం ఎవరూ లేరు. ఎవ్వరికి సలహాలు ఇవ్వద్దు. మీరు ఎవ్వరికి సలహాలు ఇవ్వద్దు. అడిగినా కానీ నాకు తెలియదు, మీరే చూసుకోండి అని చెప్పండి తప్ప సలహాలు మాత్రం ఎవరికి ఇవ్వద్దు. కొన్ని సందర్భాల్లో మనసు గాయపరిచే సంఘటనలు జరుగుతాయి. మీరు ఎందుకోసం కష్టపడుతున్నారు, ఎవరి కోసం కష్టపడుతున్నారు తెలియనటువంటి అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల అనవసరంగా కష్టపడద్దు, అనవసరంగా ఎవరి లోడు మీరు తీసుకోవద్దు. తప్పించుకునే ప్రయత్నం చేయండి తప్ప వెళ్ళి కష్టంలోకి ఇరుక్కునే ప్రయత్నం చేయవద్దు. ఇది ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 6 ఆఫ్ కప్స్. మీకు 23వ తారీఖు దాకా ఇలాంటి స్థితి ఉంటుంది. ఒత్తిడి, అనవసరం బాధ్యతలు, అనవసరం బరువులు, ఇవన్నీ కూడా మీ గతంలో కొన్ని సరైన దృష్టి పెట్టక, దృష్టి స్థిరత్వం లేక, మీకు పనుల్లో ఆలస్యం అనుకునే చేయలేకపోవడము. ప్రస్తుతానికి వచ్చినట్లయితే 23-24 తారీఖు తర్వాత కార్యసిద్ధి ఉంటుంది. 4వ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ 3వ వారం అంతా కూడా కొంచెం చిన్న చికాకులు ఉంటాయి. పెండింగ్, చాలా కాల్చి పెండింగ్ పనులను పూర్తవుతాయి, బాగుంటుంది 4వ వారంలో. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు ఎవరి గురించి ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఏమీ చేయవద్దు. రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు. మీ విషయమే మేము మాట్లాడద్దు, అంటే పక్క వాళ్ళ విషయంలో మీరు చదువు చెప్పద్దు. రూల్స్ లాజిక్లు మాట్లాడితే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా మాట అనే అవకాశాన్ని ఎవరికి ఇవ్వవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా వరల్డ్, సామాజికంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా బాగానే ఉంటుంది. కుటుంబపరంగా సమస్యలు చాలా ఉంటాయి. ప్రశ్నించేవాళ్ళు, వాదించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరిని పట్టించుకోరు. మీ పని మీరు చేసుకెళ్తారు. మీ మాటలతో మ్యాజిక్ చేసి ఎదుటివాడిని మెప్పించి ఒప్పిస్తారు. సామాజికంగా కూడా స్థిరమైన వృద్ధి కనబడుతుంది. స్థిరమైన వృద్ధి అవకాశం, ఆర్థిక వృద్ధి కనబడుతుంది. మీరు డెవలప్ అవుతూ పక్క వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు చాలా మంచి విషయం. మీకు ఇది ఆ రకంగా మీరు బాగుంటారు, మీ చుట్టుపక్కల బాగు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ క్రమంలో మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి, అదే ముఖ్యం. మీ పని మీరు చూసుకోండి. పక్క వాళ్ళ పనులు వేరు పెట్టద్దు. ఏదో వచ్చేస్తుందో అనేది చేయొద్దు. ఏది రాదు, ఉద్యోగం కాపాడుకుంటే చాలు అనే భావనలో పని చేసుకోవాలి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? టవర్ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ కప్స్. నాకు ఇంత శాలరీ లేకపోతే నేను చెయ్యను అని కాకుండా, మీ ఎలిజిబిలిటీ తగినట్టుగా ఇచ్చింది తీసుకుని చేయండి. నాకు ఇంత కావాలి అంటే రాదు, ఇది దొరికింది చాలా బాబు అన్నట్టుగా చేస్తేనే మంచిది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ప్రత్యేకంగా సమస్యలు, చిక్కులు ఏమి ఉండవు. మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? లవర్స్. కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీకోసం మీరు కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. మీకోసం మీరు ఖర్చు ఏమి ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కోసం కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్.
పడి దెబ్బలు తగిలించిన అవకాశం ఉంటుంది. అకస్మాత్తు ప్రయాణాలు చేయొద్దు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సడన్గా లేవడం, సడన్గా కూర్చోవడం, సడన్గా పరిగెట్టాలంటే పనులు చేయొద్దు. అలా చేయడం మూలంగా మీకు ఎడం కాలుకి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ పెంటికల్స్. ఎవరిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు. ఎవరో ఏదో చేస్తారు, ఎవరిని చేతి మెచ్చుకోవాలి వస్తుంది అని అనుకోవద్దు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి తప్ప ఎవరి నుంచి ఏది కూడా మీరు ఏది స్పెసిఫిక్గా ఏది స్పెషల్గా ఏది ఆశించవద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంపరర్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మెజిషియన్, హ్యాంగ్డ్ మ్యాన్. ఆ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. మగవారికి సంబంధించి మీ గౌరవం మీరు కాపాడుకోవాలి, జీవితాన్ని అనుభవించాలి. వచ్చిన గౌరవం కాపాడుకోండి. అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు, అనవసరం పనులు ఏమి చేయవద్దు. 25 దాకా మౌనంగా ఉండండి. ఆడవారికి సంబంధించి మీ పని మీరు చేసుకుంటారు, ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వరు, ఏదో దూరం ఏది పట్టించుకోరు, ప్రశాంతంగా కాలం గడుస్తుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా కాలం గడుపుతారు, బాగుంటుంది. సంతానం కూడా వృద్ధి కలుగుతుంది. సంతాన సౌఖ్యము, సంతానానికి మంచి వృద్ధి ఇవన్నీ ఉంటాయి, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకు కూడా మంచి కార్యసిద్ధి ఉంటుంది. ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తారు, చాలా వృద్ధి కలుగుతుంది. చాలా కలిసి పెండింగ్ పని పూర్తి చేసి మీకు జాయ్ఫుల్గా లైఫ్ గడుపుతారు. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే చిత్త నక్షత్రం 1, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2, 3 పాదాల వాళ్ళకి 7 ఆఫ్ సోర్ట్స్. ఈ చెప్పిన సమస్యలను కూడా విశాఖ వాళ్ళకు ఉన్నాయి. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు, అనవసరంగా లేనిపోను పెట్టుకుంటారు. మీ పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ విషయాలు బయట మాట్లాడడం, వేరే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయడము, ఇలా చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరి విషయాన్ని తలదూచద్దు, ఎవరిని ఏమీ అనద్దు, ఎందులో కలగ చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి మీరు ఇవ్వద్దు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఎవరికి ఇవ్వద్దు. స్వాతి నక్షత్రం వాళ్ళు మీకోసం మీరు జీవించడం ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ జీవితాన్ని మీరు అనుభవించే ప్రయత్నం చేయండి. అనవసర విషయాలు తలదొచ్చద్దు, అనవసరం వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరి గురించి ఏం మాట్లాడద్దు. ముఖ్యంగా 17, 18 తారీఖుల్లో టచ్ మీ నాట్ లాగా ఉండండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మాట్లాడే మాట స్థిరత్వం తక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అర్థం కాకుండా ఏదో చేసి తిట్లు తింటూ ఉంటారు. అలా కాకుండా మీ పని మీరు చేసుకుంటే ఎవరి విషయం తలదొచ్చద్దు. పరిహారం ఏం చేసుకోవాలి? చిత్త వాళ్ళు ఏం చేయాలి? మూన్. చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రగ్రహ హోమం చేయించుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ వ్యాండ్స్. ఏదైనా దుర్గాదేవి గుడి దర్శనం చేయండి, అమ్మవారి గుడి దర్శనం చేసుకోండి, దుర్గాదేవి హోమం చేసుకోండి, పూజ చేసుకోండి, దుర్గా కవచం కూడా చదువుకోవచ్చు. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుడిని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురు స్వాహ అనే మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు కూడా మన 18 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.